ఆయన్ని ఎలా దాటడం? అందరినీ చంపినట్టు చంపగలనా? అంత తీవ్రమైన బాణములు వెంటనే మొదలుపెట్టగలనా? అలాగని మర్యాదతో కాలక్షేపం చేస్తే సూర్యుడి గతి ఆగదగా వెళ్ళిపోతాడుగా. ఎంత దూరం వెళ్ళి పట్టుకోవలసి ఉంటుందో, రేపు అసలు ఎటువంటి వ్యూహం రచిస్తాడో. ద్రోణుణ్ణి దాటి పట్టగలనా సైంధవుణ్ణి? పట్టలేకపోతే ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ మీద భారమంతా పెట్టి ప్రతిజ్ఞ చేసేసని వ్యాకులత చెందిన కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం చేత నిద్రపోయాడు. అక్కడ కృష్ణుడు నిద్రపోలేదు. ప్రతిజ్ఞ చేసినవాడు అర్జునుడు, నిద్రపోనివాడు కృష్ణుడు. దారుకుడు తన సారథిని పిలిచాడు. పిలిచి, దారుక చూశావా, ఆ అర్జునుడు నాకు చెప్పకుండా ఎంత ప్రతిజ్ఞ చేశాడో. నిజానికి ఈ శరీరం అంతా నేను ఒక్కడినే అనుకుంటున్నావా దారుక? నా శరీరంలో సగభాగం అర్జునుడయ్యా. ఆయన నిజంగా రేపు సైంధవుణ్ణి వధించలేక అగ్నిప్రవేశం చేస్తే సగభాగం కాలిపోయిన శరీరం బతుకుతుందా? కాబట్టి నేను కూడా మరణిస్తానయ్యా. కానీ ఆ సైంధవుణ్ణి పట్టుకోవడం అంత తేలిక. ఒకరోజు సూర్యాస్తమయం లోపల పట్టుకోవాలంటే అటు కురువీరులకు ద్రోణుడికి గొప్ప అవకాశం ఇచ్చేశాడే అర్జునుడు. రాత్రికి గురువు ఏ వ్యూహాన్ని రచిస్తాడో, ఎలా పట్టుకుంటానో నాకేమీ మనసు అట్టం లేదయా. మనసు పరిపరి విధముల పోతోంది. రేపు నేను అర్జునుణ్ణి ఎలా రక్షించుకోవాలి, దానికోసం ఇంత కలత చెందుతున్నాను. ఎవరు? ఆయనని నమ్ముకున్నవాడు నిద్రపోతున్నాడు. తనని నమ్ముకున్నవాడు నిద్రపోతుంటే వాణ్ణి ఎలా రక్షించాలని పరమాత్మ నిద్రమాని తిరుగుతున్నాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే నేనన్నా, భారతంలో ఈ ఘట్టం లాంటి ఘట్టం నాకు ఇంకొకటి కనపడలేదు అన్నారు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికెటడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది కుచేలుడి భార్య. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా చాలా గొప్ప ఆపద సంభవించినప్పుడు అప్పటి వరకు భగవంతుడి పేరెత్తని వాడు భగవంతుణ్ణి స్మరించి ఒక్కసారి ప్రార్థన చేస్తే, శరణాగతి చేస్తే పరుగు పరుగున వచ్చి రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము ఆయన పాదములను పట్టి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని రక్షించడానికి పూనుకుని వచ్చి కాపాడడం, తనని తానైనా ఇచ్చేసుకుంటాడే. ఎప్పుడో ఒక్కసారి భక్తితో స్మరించిన వాళ్ళకి, నిరంతరము ఆయన పాదములను పట్టుకున్న వాళ్ళని రక్షించడానికి ఆయన విశ్వప్రయత్నం చేసేటటువంటి వాడు కాడా అంటుంది కుచేలుడి ఇల్లాలు. అందుకని అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు. అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ